అందరికీ నమస్కారం. ది ఫకీర్ 2 ఈ ప్రయాణం కొనసాగుతోందిలో మరో ఎపిసోడ్ ప్రారంభించుకోబోయే ముందు ఆ బాబా వారి దివ్యచరణాలకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్. మన లైఫ్ని మనమే పుట్టే ముందు ఆత్మతలాల్లో ఎలా డిజైన్ చేసుకుంటామనేది చూపించటానికి ఈ ముగ్గురు యాడిక్ట్స్ గురించి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మనలాంటి మందబుద్ధులకి జస్ట్ చెప్తే అర్థం కాదనేసి ఇది ఒక మూవీలాగా బాబా కళ్ళకు కట్టినట్టుగా వీళ్ళ జీవితాలని చూపిస్తూ ఉన్నారు. వీళ్ళల్లో ఫస్ట్ పెద్దవాడు వచ్చాడు భూమి మీదకి. అతను ఎన్నో జన్మల నుంచి వ్యసనంలో నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నాడనమాట. ఇంకా ఈసారన్నా తనంతట తానే ఆ వ్యసనంలోంచి బయటకు రావాలి అనేసి బాబాతో కలిసి ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా చాలా పేద కుటుంబంలో పుడతాడనమాట. అక్కడ అతని చుట్టూ కూడా అందరూ డ్రగ్ యాడిక్ట్స్. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కూడా డ్రగ్ యాడిక్ట్స్. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆ వ్యసనంలో నుంచి బయటకు రావాలన్నమాట. ఇన్ని జన్మలుగా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నందుకు ఆ ప్రాసెస్ ఇప్పుడు కష్టతరం అయిపోయింది, ఎన్నో జన్మలు గడిచే కొద్దీ. సో ఇప్పుడు చుట్టూ అలాంటి దుర్భరమైన పరిస్థితులు, వ్యసనంలోంచి బయటకు ఏమాత్రం రాలేనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటిల్లో నుంచి అతను ఒక స్వచ్ఛంగా ఒక మల్లె పువ్వులాగా బయటకు రావాలన్నమాట. సో అది అతనికి టెస్ట్. ఫైనల్గా అతను ఎలాగైతేనేమి జీవితం అంతా మారలేకపోయినా ఎండ్ ఆఫ్ ద లైఫ్ అతను చాలా సిక్ అయిపోయి మంచంలో పడి ఉంటాడు. ఆ టైంలో బాబాని చూస్తూ తన తప్పు తెలుసుకుని క్షమించమని అడుగుతూ మనసులోనే వేడుకున్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగి ఆ తర్వాత ఇంకా అతను చనిపోయాడంటే 95% ఆల్మోస్ట్ అంటే క్లియర్ చేసుకున్నట్టే అనమాట. మళ్ళీ అతను ఎప్పుడైనా జన్మ తీసుకున్నా కూడా అతనికి ఆ సీడ్ అయితే ఉంది, ఇంకా వ్యసనం సీడ్ అనేది లోపల తన ఆత్మలో. కాబట్టి వ్యసనం పాలయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినందువల్ల అతను ఆ వ్యసనంలోకి దిగకపోవచ్చు అనమాట. ఇక సెకండ్ పర్సన్, మూడోవాడు ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో జన్మ తీసుకున్నాడు అనమాట. అంటే దేవుడు అంటే కాస్త భయభక్తులు ఉన్నటువంటి కుటుంబము. తన వ్యసనంలో నుంచి ఈజీగా బయటకు రాగలిగే పరిస్థితులు, అంటే అమ్మ నాన్న చక్కగా చూసుకుంటున్నారు, ఏ వ్యసనాలున్న ఫ్రెండ్స్ చుట్టుపక్కల్లో లేరు, మరీ చెడిపోయేంత డబ్బు లేదు, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ పరిస్థితులు ఉన్నాయన్నమాట అతనికి. అక్కడ బాబా మనకి ఫ్రీ విల్ గురించి చెప్పారు. 90% మన కర్మ బ్లూ ప్రింట్ ప్రకారం మనం జన్మ తీసుకున్నప్పటికీ 10% మాత్రం మన ఫ్రీ విల్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఫ్రీ విల్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేది మన ఫ్యూచర్ని, మన నెక్స్ట్ జన్మని, మన కర్మని, మన ఫేట్ అంటే మన విధిని, మన తలరాతని నిర్ణయిస్తుంది, డిసైడ్ చేస్తుంది అనమాట. దాని ద్వారానే మనకు మాస్టర్ మీద ఎంత ప్రేమ ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఆ కర్మను బట్టి మనం ఎదుర్కోబోయే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులను గోత్రు అవుతూ ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం, ఎలాంటి ఎంపికలు చేసుకుంటున్నాము అనేది కేవలం భౌతిక తలంలోనే కాదు, ఇక్కడే కాదు, మనం చనిపోయినాక ఆత్మతలాల్లో కూడా మన ఫ్రీ విల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. బాబా ఎప్పుడూ చెప్పేది మనకు అదే. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే, ఓకే నేను ఎప్పుడో చేసుకున్న కర్మ వల్ల నేను ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాను, ఇది ఇంకా వర్స్ కాకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి, ఇప్పుడు ఎలాగా నేను బిహేవ్ చేస్తే మంచి జరుగుతుంది అనేది కాస్త ప్రశాంతంగా ఆలోచించి ఆ పరిస్థితులను హ్యాపీగానే తీసుకోవాలి. హ్యాపీగా తీసుకోవడం అంటే చాలా కష్టాలు ఉంటాయి. కానీ ఇప్పుడు
బాగా సాధించే అత్తమామలు ఉంటారు. మేము అలాంటివి ఎలా ప్రశాంతంగా తీసుకుంటామండి అంటే, మరి ఏడుస్తూ ఉంటే పోతాయా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ? పోవు. మీరు వాటిని సామరస్యంగానే ఎదుర్కొంటూ నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ ప్రతిదీ ఆ భగవంతుడికే సమర్పించగలగాలి. అది బాధైన సుఖమైన ఆ భగవంతుడి మీద పూర్తి శరణాగతి చేసి ఆ పరిస్థితులను యాక్సెప్ట్ చేసినప్పుడు మెల్లగా మీరే ఆ పరిస్థితుల్లోంచి బయటపడగలుగుతారన్నమాట. అన్నీ కూడా మన విధి నిర్ణయం ప్రకారమే జరగవు. విధి ప్రకారమే మీకు అన్నీ జరిగితే మీ ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుంది? మీరు ఇప్పుడు ఈ జన్మలో ఫ్రీ విల్తో ఎలాగా ఏం చేస్తున్నాము అనే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండవ వాడు అన్ని రకాలుగా కన్వీనియంట్ పరిస్థితులు ఉన్నా కూడా ఫ్రీ విల్ వల్ల అతను డ్రగ్స్లో పడిపోయాడు. మళ్ళీ కూడా అతనికి 6 నెలలు జైల్లో పెట్టి డ్రగ్స్కి పూర్తిగా దూరంగా పెట్టినా సరే మళ్ళీ కూడా వచ్చిన వెంటనే అతని మనసు మత్తు పదార్థాల మీదకే వెళ్ళింది. అక్కడే మన ఫ్రీ విల్ వర్క్ చేస్తుంది అనేసి చెప్పారు బాబా. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కుటుంబము, వీళ్ళందరూ కూడా వాళ్ళ కర్మలు క్లియర్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి మన జీవితంలోకి వస్తారు. దాన్ని బట్టే మనకు పరిస్థితులు క్రియేట్ చేయబడతాయి. వాళ్ళు కూడా మనతో పాటే ఎలాగ ఉన్నారు, ముందుకు వెళ్తున్నారా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ అతని తల్లి ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా ప్రార్థనల్లోనే గడిపి ఆమె ముందుకు వెళ్ళిపోయింది. మనము ఆ భగవంతుడు మన మాట వినట్లేదు, మన కష్టాలు పోవట్లేదు అని అనుకుంటాం, కానీ అది చాలా రాంగ్ అన్నమాట. ఆ భగవంతుడు మనం మనస్ఫూర్తిగా వేడుకుంటే తప్పకుండా వింటూనే ఉంటాడు. మనకి ఏది మంచో అదే జరిగేలాగా చూసుకుంటాడు. ఆ అబ్బాయి తండ్రి ముందుకు వెళ్ళలేకపోయాడు, ఈ అబ్బాయి వెళ్ళలేకపోయాడు, కానీ తల్లి మాత్రం తన సోల్ లెవెల్లో ముందుకు వెళ్ళిపోయిందనమాట. మనం ఏ దృష్టితో జీవితాన్ని చూస్తామో అది మన దురదృష్టాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చుకోవడాన్ని నిర్ణయిస్తుందన్నమాట. బాబా అదే అంటున్నారు, నాకేమైనా సంబంధం ఉందా దీంట్లో? మీరే కదా అన్ని తప్పులు చేస్తున్నారు, మీ ఫ్రీ విల్తో తప్పుగా ప్రవర్తిస్తున్నారు, కర్మలు కూడబెట్టుకుంటున్నారు, మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని నిందిస్తారు? భగవంతుడినే నిందిస్తారు, అంతే కదా. ఏంటి దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావని. అక్కడ భగవంతుడు చేయగలిగేది ఏమీ లేదు. మన పరిస్థితుల్ని మనమే క్రియేట్ చేసుకున్నాం. పక్కన వాళ్ళు మన కోసం ఎంత ప్రార్థనలు చేసినా కూడా అది మనకి ఇంకొక బెటర్ ఛాన్స్ ఇవ్వడానికి పనికొస్తాయి. ఈ అబ్బాయికి వాళ్ళ అమ్మ చేసే ప్రార్థనలు ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టుగా, అంతే. కానీ అల్టిమేట్గా మన గేమ్ ప్లాన్ మనదే. మనం క్లియర్ చేసుకోవాల్సిన హోంవర్క్ మనదే. ఎంతో ప్రార్థనలు చేశాము, ఎంత ధ్యానాలు చేశాము. నేను 2-3 గంటలు చేశాను, రోజంతా చేశాను, నైట్ అంతా కూర్చొని ధ్యానం చేశాను. కానీ ఏం తెలుసుకున్నావు? ఏమైనా మారావా? నీ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? నీ మనస్థితిలో ఏమన్నా మార్పు వచ్చిందా? నువ్వు ఎలాగ తీసుకుంటున్నావు ప్రతి విషయాన్ని? అది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ అందరము అది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మనలో ఉన్న ప్రతి చిన్న బలహీనతను మనము క్లియర్ చేసుకుంటూ వస్తేనే ఆత్మపరంగా ఉన్నతి చెందుతాం. మనకి ఎన్నో సాధనలు ఇచ్చారు. ప్రాణాయామం, జపం, ధ్యానం, పూజ, ప్రార్థన, యోగాని, అన్నీ ప్రతి ఒక్కటి కూడా మన మనసుని కంట్రోల్ చేసుకోవటానికి, మనసును అదుపులో పెట్టుకోవటానికి వచ్చినటువంటి ప్రాక్టీసెసే. వాటిని చేస్తూ మన మనసుని ప్యూరిఫై చేసుకున్నప్పుడు, ఆ ప్యూరిఫికేషన్ మనలో జరిగినప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ముందుకు వెళ్ళినట్టు. అజ్ఞానంలో వెళ్ళాలనే నిర్ణయించుకుంటే బాబా ఏమాత్రం జోక్యం చేసుకోరు. ఇంకా ఈరోజు సెషన్లో బాబా ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతూ ఉన్నారు మనకు. అంతేకాకుండా పెద్దాడి గురించి, చిన్నాడి గురించి తెలుసుకున్నాం. ఆ మధ్యలో ఉన్నవాడి గురించి ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. ఈరోజు బాబా చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా మనకి ఎన్నో చెప్పబోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి.
కొందరు మాదక ద్రవ్యాల వలలో చిక్కుకుంటారు. కొందరు మోసం, మిథ్యాగర్వంతో, కొందరు కోపం మరియు కామంతో, అహంకారంతో, జడ్జిమెంటల్గా, వెన్నుపోటు పొడిచేవారిగా ఉంటారు. అన్నీ బలహీనతలే, అన్నీ వ్యసనాలే. ఒకే ఒక సమస్య ఏమిటంటే మాదక ద్రవ్యాల వ్యసనం లేదా లైంగిక వ్యసనం అంటే సెక్షువల్ అడిక్షన్ మాత్రమే మనకు పైకి క్లియర్గా కనిపిస్తాయి. అంటే కామంతో ఉన్నవాళ్ళు, డ్రగ్స్లో ఉన్నవాళ్ళు, ఈ తాగుడు బానిసైన వాళ్ళు, ఇలాంటి వ్యసనాలు మనకు కొట్టొచ్చినట్టుగా అవి వాళ్ళు ఏదో తప్పు చేస్తూ ఉన్నట్టుగా క్లియర్గా కనపడతాయి. ఇతర బలహీనతలు జస్ట్ అంగీకరించబడతాయి. అంటే ఎందుకంటే చాలామంది వీటిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వాటితో బాధపడుతూ ఉన్నారు. సాధారణంగా ఎక్కువ మంది ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటూ ఉంటే వాటిని చూసి అంతగా ఎవరూ పట్టించుకోరు. అందరికీ ఉండేదేలే అన్నట్టుగా ఉంటారు. అయినా మనలో ఎవరికి లేవు కోపం, కామం, దురాశ, క్రోధం, సోమరితనం, అసూయ, ఈర్ష్య? వీటన్నింటిలో ఒక్కటైనా లేకుండా ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. వ్యసనం సమస్య ఉన్న వ్యక్తిని మాత్రం చిన్నచూపు చూస్తారు. ఈ కామము, క్రోధము, కోపం ఉంది, ఒకరితో కంపేర్ చేసుకుంటాం, కంప్లైంట్ చేస్తూ ఉంటాం, జడ్జి చేస్తూ ఉంటాం, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు అన్నీ మనకే తెలిసినట్టు మిథ్యాగర్వంతో నేను అనేది ఒక ఫాల్స్ ప్రైడ్ అనేది చూపిస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ కూడా బలహీనతలే. మీరు ఏదో పెద్ద గొప్ప అన్నట్టుగా డాంబిక ప్రదర్శనలు చేయొద్దు అంటున్నారు బాబా. మీలో కూడా ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ వ్యసనాలు, బలహీనతలు ఉన్నాయి. మీవి మీరు కప్పిపుచ్చుకొని ఎదుటి వాళ్ళని పాయింట్ చేయొద్దు. మనకెప్పుడు అదే కదా చెప్తారు, ఒక వేలెత్తి చూపిస్తున్నప్పుడు 3 వేళ్ళు మనల్ని చూపిస్తూ ఉంటాయి అన్నట్టు. మన బలహీనతల్ని కప్పిపుచ్చుకొని ఎదుటి వాళ్ళని మాత్రం మనము పేర్లు పెడుతూ ఉంటాం. వాడికి ఆ వ్యసనం ఉంది, వాడు అడిక్ట్ అయ్యాడు, తాగుతాడు, స్మోక్ చేస్తాడు, డ్రగ్స్ తీసుకుంటాడు అని వాళ్ళకి సపరేట్గా వాళ్ళని ట్యాగ్ చేసి చిన్న చూపు చూస్తూ ఉంటాం. కానీ బాబా ఏమంటున్నారు, మీకు అందరికీ ఉన్నాయి వ్యసనాలు, ఇవన్నీ కూడా వ్యసనాలే, మీకు అంత సీన్ లేదు వేరే వాళ్ళని మాట్లాడటానికి అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఆత్మతలాల్లో ప్రతి లోపం నుండి, ప్రతి బలహీనత నుండి, అది ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా, భయంకరమైనదైనా అది ఓవర్కమ్ కావాల్సిందే. ఎందుకంటే ఆత్మల ప్రపంచంలో మీ బలహీనతలను అధిగమించటానికి మీరు చేసే ప్రయత్నం మరి ఇంటెన్షన్ లేదా మీరు పడే తపన, ఆ ప్రయాస మిమ్మల్ని మీరు ఏంటి అని కొలిచే కొలబద్ద లాంటిది. బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మల ప్రపంచంలో చిన్న బలహీనత, పెద్ద బలహీనత అనేది ఏమీ లేదు. వీక్నెస్సే. దాన్ని నువ్వు ఎలా అధిగమిస్తూ ఉన్నావు, అసలు అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా, దానికోసం నువ్వు ఎంత తపన పడుతూ ఉన్నావు, ఎంత కష్టపడుతూ ఉన్నావు, ఆ భగవంతుడి స్మరణలో ఎంత ఉన్నావు, అది మాత్రమే చూస్తారు. మన ఇంటెన్షన్ చూస్తారు. నిజంగా మనం ఆ బలహీనతలోంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది మెయిన్గా చెక్ చేస్తారనమాట. పెద్ద తేడా ఏం లేదు, చిన్న బలహీనత అయినా పెద్ద బలహీనత అయినా అన్నీ ఒక్కటే అనేసి చెప్తూ ఉన్నారు బాబా. నిజానికి సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీ బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేయట్లేదు. అంటే మీ గురువు మీద కంటే మీ బలహీనత అంటేనే మీకు చాలా ఇష్టం. కోరికలు, ప్రలోభాలే మీకు ముఖ్యం. మీకు మీ గురువు మీద భక్తి, ప్రేమ లేవు. అదే చెప్తున్నారు. మనకు ఆ గురువు మీద కానీ భగవంతుడి మీద భక్తి, ప్రేమ ఉంటే మనము వీటి మీద ఎందుకు వెళ్తాము? మనకెంతసేపు మన కోరికలు, మన ఆశలు, మన ఆలోచనలు మనం పోల్చుకొని వాళ్ళకుంది, వీళ్ళకుంది, మనకు లేదే అనుకోవటము, ఎక్కువగా వాటి మీదే మనము ఫోకస్ చేస్తూ ఉంటాం. భగవంతుడి మీద ఎందుకు ఉంటుంది ఎక్కువ ప్రేమ? ఎందుకు ఉండాలండి? మాకు కావాల్సిన మా అవసరాల మీదే ఎక్కువ ఉండాలి కదా అని అనుకోవచ్చు. ఒక బిడ్డ తన తల్లి మీద ఎంత ప్రేమను కలిగి ఉంటాడు. తను ఏం చేసినా, ఎక్కడ ఉన్నా
తన తల్లి పక్కన ఉంటే చాలు, ఆ తల్లిని చేరుకుని ఆమె ఒళ్ళో కూర్చుంటే ఇంకా వాడికి ఫుల్ సేఫ్గా ఫీల్ అవుతాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే మన ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఆ పరమాత్మలోకి చేరటానికి మన ఆత్మ ఎప్పుడు తొందరపడుతుంది, వెళ్ళి ఇంకా ఆయన ఒళ్ళో వాలిపోవాలి, ఆ పరమాత్ముడిలోకి కలిసిపోవాలి అని మన ఆత్మ అనే బిడ్డ ఆరాటపడుతూ ఉంటుందన్నమాట. కానీ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ దాన్ని డిలే చేస్తూ ఉన్నాం ఆ భగవంతుడిలోకి వెళ్ళటాన్ని. ఈ శరీరం తీసుకున్నప్పుడు ఎంతసేపు దీని కోరికలు, దీని ప్రలోభాల్లోనే పడిపోకుండా ఆ భగవంతుడి మీద ధ్యాస పెట్టి ఈ కోరికల కంటే మనకు ఆయనే ఎక్కువ అనేది మనం ప్రూవ్ చేసుకోగలిగితే బయటకు వచ్చేస్తాము, ఆ భగవంతుడిలోకి వెళ్ళిపోతాం. మోక్షం మోక్షం అని కొట్టుకుని అందరూ చెప్తూ ఉంటారు. ఏంటి మోక్షం అంటే? ఇంకా ఆ భగవంతుడిలోకే మనము కలిసిపోవడం, ఈ మళ్ళీ మళ్ళీ ఈ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడికే ఇంకా ఆయనలోకే వెళ్ళిపోవడం అన్నమాట. అది ఎలా వస్తుంది అంటే మనము కూడబెట్టుకున్న కర్మాలు, ఈ కోరికలు, ఈ బలహీనతలన్నింటిలో నుంచి బయటపడి ఆయన మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. బేటా, మీకు చాలామంది మాధ్యమాలుగా పనిచేసేవాళ్ళు, హీలర్లుగా, సోషల్ వర్కర్స్గా పనిచేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, భగవంతుని ద్వారా పనిచేసేవాళ్ళు వీళ్ళంతా, వీళ్ళ గురించి చెప్తున్నారనమాట ఇక్కడ. వీళ్ళల్లో ఒక గర్వం ఉంటుంది. అబ్బా, నేనే అందరికీ హీల్ చేసేస్తున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను, నేనే చాలామందిని ఏదో ఉద్ధరించేస్తున్నాను అనే ఫీలింగ్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? ఆ గర్వంతో వాళ్ళ కొలీగ్స్ మీద, అంటే ఒక హీలర్ గురించి ఇంకో హీలరు తప్పుగా మాట్లాడతారు. వాడికి ఏం తెలుసు, అంత లేదు వాడికి, అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు, ఇలాగా నిందలు అపవాదులు వేస్తూ ఉంటారు. ఈవెన్ చాలామంది సోషల్ వర్కర్స్ కూడా అదే రంగంలో ఉన్న ఇతరుల గురించి మంచిగా ఎవరు మాట్లాడరు. లైట్ వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మంచి వ్యక్తులు, ఉన్నత కార్యాలు చేస్తున్నారు. కానీ లైట్ వర్కర్స్ అంటే కాంతి కార్యకర్తలు అనేసి అంటారు. కాంతితో పనిచేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా తమ బలహీనతలకు అతీతులుగా ఏమీ లేరు. వారిలో చాలామంది ఎలా ఉంటారంటే, ఒకరు వాళ్ళ దగ్గరికి ఎవరన్నా ఈ ప్రాబ్లం ఉంది అనేసి వెళ్ళినప్పుడు, మీ ఫ్యూచర్ ఇలా ఉంది, మీరు ఈ పని చేయండి, మీరు ఆ కష్టంలోంచి బయటపడాలంటే ఇది చేయండి, కాసేపు ధ్యానం చేయండి, ఇలాంటివి చెప్తూ తన గురువు యొక్క శక్తిని ప్రవహింపచేస్తారు, ఛానలైజ్ చేస్తారనమాట. అంత మాత్రాన వాళ్ళు తమ బలహీనతలను అధిగమించినట్లు కాదు అని చెప్తున్నారంటే, శరీరంతో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వీక్నెస్ అనేది ఉంటుంది. ప్రతి వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఛాలెంజెస్ ఉంటాయి. ఇలాగ మేము యూట్యూబ్లో కూర్చుని చెప్పేవాళ్ళమైనా, లేదా జూమ్ సెషన్లు పెట్టుకుని, లేదా సెషన్స్ పెట్టుకుని టీచ్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా అన్నీ అధిగమించేశారేమో, ఇవన్నీ చెప్తున్నారు అని ఎప్పుడు అనుకోవద్దు. నా గురించి అసలే అనుకోవద్దు. నా బలహీనతలు, లోపాలు నాకు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఇప్పటి వరకు మనకు తెలియవు, ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. బాబా ఇంత క్లియర్గా చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ తెలుసుకుని వీటిని ఆచరణలో పెట్టి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే అందరూ ప్రయత్నం చేయాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అదే. అలాగా స్వామీజీల మనీ, హీలర్స్ మనీ బోర్డు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు అన్నింటినీ అధిగమించేసి గొప్పవాళ్ళేమీ అయిపోయిన వాళ్ళు కాదు అంటున్నారు బాబా. ఛానలర్స్ అన్నారు అంటే, మనకి ఫకీర్ పుస్తకాన్ని కూడా బాబా ఒకరి ద్వారా చెప్పిస్తూ మనకు అందిస్తూ ఉన్నారు, అంటే ఛానలింగ్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి రుజ్బే బరూచా గారు, ఈయన ఒక ఛానల్ అనమాట. అలాగా మనకి ఈ పుస్తకాలు బాబా ద్వారా అందించబడ్డాయి. ఆయన కూడా భగవంతుడంటే ఏమాత్రం నమ్మకం లేని వ్యక్తి, ఈ హీలర్స్ని వాళ్ళని చాలా కామెంట్ చేసే వ్యక్తి అనమాట. కానీ అతన్ని చూస్ చేసుకున్నారు బాబా, అతని ద్వారానే ఛానలైజ్ చేయటానికి చూస్ చేసుకున్నారు అనమాట. అప్పుడు కానీ అతను నమ్మలేకపోయాడు. ఇలాగే మనకి రుద్ర కూడా ఫస్ట్ బుక్లో చూసాం, రుద్ర ద్వారా బాబా ఛానలింగ్ చేసేవాడు.
అంటే రుద్ర దగ్గరికి ఎవరైనా తమ కష్టాలు చెప్పుకొని తీర్చాలని అడిగినప్పుడు అంటే వాళ్ళకు అనిపించేది రుద్రాన్ని చూస్తేనే అలాగా. అప్పుడు బాబా రుద్ర ద్వారా వాళ్ళకి సొల్యూషన్ పంపించేవారనమాట. లేకపోతే రుద్రాకి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు, వాళ్ళ హిస్టరీ ఎలా తెలుస్తుంది? మనకి ఎవరి గురించి ఏమీ తెలియదు. మన గురించి మనకే సరిగా తెలియదు. బాబా శక్తి ఆయన ద్వారా ప్రవహించేది, ఛానలింగ్ జరిగేదనమాట ఆయన ద్వారా. సో ఇలాగా భగవంతుడి శక్తిని ఛానలైజ్ చేసేవాళ్ళు, వాళ్లకున్న పవర్తో ఎదుటి వాళ్ళ శారీరక బాధలు తొలగించే హీలర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళేమన్నీ అధిగమించలేదు. ఇలాగా ఛానలింగ్ చేసేవాళ్ళు కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత మేమే గురువులము, మేమే అన్ని చేస్తున్నాము అనే మిథ్యాగర్వం వాళ్ళలో వచ్చేస్తుందనమాట. దాని గురించి చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తే మాకు ఏడవాలనిపిస్తుంది. ఒరే పిచ్చి మొహమా, ఇంత జ్ఞానం ఇస్తూ ఉంటే ఇంకా నీ గోతి నువ్వే తీసుకొని అందులో పడిపోతున్నావేంటి? మళ్ళీ మీకు ఎన్ని జన్మలు పడుతుందో వీటిల్లో నుంచి బయటకు రావాలంటే, ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే అనేసి చెప్తూ ఉన్నారు బాబా. ఆ తర్వాత బాబా ఎవరిని టార్గెట్ చేశారు అంటే భార్యలు. వీళ్ళు ఎలా ఉంటారంటే, నేను నా భర్త పట్ల చాలా నిజాయితీగా నమ్మకంగా ఉన్నాను, ఎంతో విశ్వాసంతో ఉన్నాను. ఆయనకు మా మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకుండా ఆనెస్ట్గా ఉంటూ, చాలా నిజాయితీగా ఉంటూ ప్రపంచానికి ఏదో మేలు చేసేస్తున్నాం అనుకుంటూ ఉంటారు కొంతమంది భార్యలు. కానీ జీవితంలో మిగిలిన వాటి విషయంలో మాత్రం చాలా హాస్యాస్పదంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎన్నో తప్పులు చేస్తూ, ఎప్పుడూ గొడవలు పడుతూ, ఈర్ష్య, అసూయ, ద్వేషము, వేరే వాళ్ళ మీద అనవసరమైన నిందలు మోపడం, ప్రతి చిన్నదానికి గయ్యాళిలాగా భర్తను, అత్తమామలను లేదా కోడలిని రాచి రంపాన పెట్టడం, తన మాటలతో, ప్రవర్తనతో, తమ వైఖరితో సోదరులను, పిల్లలను, తల్లిదండ్రులను అగౌరవపరుస్తూ తమకు, తమ కుటుంబాలకు ఇంకా కర్మబంధాలు, సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. ఇదిగో మేం మాత్రం ఒళ్ళు కనిపించే బట్టలు ఏం వేసుకోవట్లేదు, మద్యం తాగటం లేదు, సిగరెట్లు తాగటం లేదు, ఇలాంటివి ఏవి చెయ్యట్లేదు మేమేమి. బాబా అంటున్నారు, సో వాట్? అబద్ధాలు చెప్పలేదు, ఇతరులతో పడుకోలేదు, కానీ రాజకీయాలు అంటే 4 కొప్పులు ఒక చోట కలిస్తే అంతే కదా. ఎవరో ఒకరి గురించి అలా లోకాభిరామాయణం మాట్లాడుతూ నిందలేసేస్తూ ఉంటారు. ఈ పక్కనున్న ఆవిడేం చేసింది, ఆ పక్కన్న ఆవిడేం చేసింది, అసూయ అనమాట. వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి సరిపోదు. ఇలాంటి వాటికి పరలోకంలో స్పెషల్ ప్లేస్ ఏమైనా ఉందని అనుకుంటున్నారా మీరు అంటున్నారు బాబా. టీవీ సీరియల్స్లో చూస్తుంటాం కదా, ఎప్పుడు కుట్రలు, కుతంత్రాలు, ఎవరిని ఎలా నాశనం చెయ్యాలా అనేది బాగా ఐడియాలు ఇస్తూ ఉంటారనమాట. అసలు ఇంట్లో ఉన్న లేడీస్కి ఎక్కడెక్కడి గూండాలతో, రౌడీలతో పరిచయాలు ఉంటాయి, హత్యలు ప్లాన్ చేసేస్తూ ఉంటారు. ఒక్కటి కాదు, అది ఏదో సాధించేసి ఇప్పుడు సుఖపడ్డాము అనేసి ఆ ఫీలింగ్ ఏంటో, అది ఎన్ని రోజులు ఉంటుందో, వాళ్ళ తప్పు తెలిసినప్పుడు అసలు వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుందో ఏమో. కానీ అలాంటి క్యారెక్టర్స్ని మనము మన చుట్టుపక్కల జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఇవన్నీ చేసి మేము మా భర్తతో నిజాయితీగా ఉన్నాం, ఒళ్ళంతా కప్పుకునే బట్టలే వేసుకుంటూ ఉన్నాము, ఎక్స్పోజింగ్ చేయట్లేదు అంటే ఇలాంటి వాళ్ళకి ఏమైనా స్వర్గంలో స్పెషల్ ప్లేస్ ఉంటుందనుకుంటున్నారా? వీళ్ళకి ఏమన్నా స్పెషల్ డిస్కౌంట్లు, స్పెషల్ కన్సెషన్లు ఏమన్నా ఇస్తామనుకుంటున్నారా అంటున్నారు బాబా. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి? బాస్, మీకు తెలుసా, నేను ఇతరులతో అంటే నేను వేరే వాళ్ళతో పడుకోలేదు ఎక్సెప్ట్ మై హస్బెండ్. నేను కోపము తెచ్చుకోలేదు, పవర్ ప్లే చేయలేదు, అంటే మాదే ఆధిపత్యము అన్నట్టుగా ఏం చేయలేదు. నేను చేసిన ఒకే ఒక పని, అబద్ధాలు చెప్పాను. ఈ భూగ్రహం మీద దొంగతనంతో పోలిస్తే అబద్ధం చెప్పడం అంత పెద్ద తప్పు ఏమీ కాదు. అంటే
మిగతా వాళ్ళు చూడు ఎంతెంత దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారో, ఎంతమంది వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు. నేనేం చేశాను? నేను కేవలం అబద్ధాలు ఆడాను అంతే కదా, అదేం పర్లేదులే అని సమర్థించుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారనమాట. దొంగతనంతో పోలిస్తే అబద్ధం చెప్పడం ఏమంత తప్పు? నేనే తప్పు చేయలేదు అలా చెప్పితే కుదరదు. చేస్తున్న పాపాలకి సపరేట్ కేటగిరీస్ ఏమి ఉండవమ్మా. బలహీనతలకి వేరే కంపార్ట్మెంట్స్ అంటూ ఏమీ లేవు. అబద్ధాలు చెప్పడం కూడా పాపమే. ఇది కూడా మీరు అధిగమించాల్సిన బలహీనతే అని చెప్తున్నారు బాబా. మీ గురువు పట్ల మీ ప్రేమను, మీ తీవ్రత, ఇంటెన్షన్, వెలుగు వైపు కదలాలనే సంకల్పం ఎంత ఉంది, ఎంత గాఢత్వం ఉంది. ప్రస్తుతం మీకు ఉన్న పరిస్థితులు, సంస్కారాలు, ప్రలోభాలు, అంటే మీ పెంపకం కానీ కర్మ భారం ఎన్నో ఉన్నాయి. వీటన్నింటి ద్వారా కొలవబడుతుంది. ముఖ్యంగా ఓన్లీ మీ పాపాల ద్వారా మాత్రమే కాదు మిమ్మల్ని కొలిచేది. మేం ముఖ్యంగా చూసేది ఏంటంటే మీరు ఎంత ఆర్ద్రతతో వెలుగు వైపు ప్రయాణించి దానిలో విలీనం కావాలని ప్రయత్నిస్తారో అది మాత్రమే మేము చూస్తాం. దాన్ని బట్టే నిర్ణయిస్తాం. ఇంతవరకు ఎన్నో పాపాలు చేశారు, ఎన్నో దుర్మార్గాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైతే ఇంకా చాలు అని ఎప్పుడో ఒక్కసారైనా ప్రతి మనిషికి అనిపిస్తుంది. ఆ క్షణం ఏదైతే ఉందో ఆ ఆర్తిని, ఆ ఆర్ద్రతని, మన ఉద్దేశం నిజంగా మనము ఈ పనులు చేయటం వద్దు, మారాలి అనే ఉద్దేశం ఎప్పుడైతే మనలో వచ్చి అప్పటి నుంచి మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ తప్పుడు పనుల వైపు మొగ్గు చూపకుండా సత్యంలో, ధర్మంలో ఉండడం మొదలు పెడతామో, ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఆయనలో కలవాలని ఎప్పుడైతే మన ప్రయత్నం మొదలు పెడతామో మీలో వచ్చే అలాంటి మార్పు మాత్రమే మేము కన్సిడర్ చేస్తాము. వేరేవి ఏవి కాదు. మీరు చిన్న తప్పు చేశారా, పెద్ద తప్పు చేశారా, కేవలం అబద్ధమే కదా చెప్పింది, ఇట్స్ ఓకే, ఈ రోజుకు మిమ్మల్ని స్వర్గంలో ఉండనిద్దాం, అలాంటి పప్పులు ఏమి ఉడకవు అని చెప్తున్నారు బాబా. ఎంతసేపున్నా మీరు మంచిగా మారాలని చేసే ప్రయత్నం మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మిగతావన్నీ వేస్టే. రోజంతా మీరు రాజకీయాలు చేస్తూ, గొడవలు పడుతూ, ఒకరి చెడు కోరుకోవడము, ఒకరి మీద నిందలేయడం, బ్లేమింగ్ జాబ్ అన్నమాట. అలాంటివన్నీ చేస్తున్నా మా దృష్టిలో ఒకటే. మీరు డ్రగ్స్, తాగుడు, హత్యలు చేసినా ఒకటే. అన్ని పాపాలే మా దృష్టిలో. రెండు ఒక్కటే. పర్యవసానాలు కాస్త తేడాగా ఉంటాయి. కర్మ తీవ్రత కాస్త తేడాగా భిన్నంగా ఉంటుంది. నువ్వు హత్య చేసినా ఒకటే, అబద్ధాలు ఆడినా ఒకటే. అది తప్పే, ఇది తప్పే. మీరందరూ కూడా ఒకే బోట్లోనే ఉన్నారు. కాకపోతే ఒకరు ముందున్నారు, ఒకరు వెనకున్నారు. మరి కొంతమంది మధ్యలో నలిగిపోతూ ఉంటారు. అంతేకాని అందరూ ఒకే టైపే. పెద్ద ఓవర్ యాక్షన్ ఏం చేయొద్దు అనేసి అందరినీ ఒకే ఘాటిన కట్టేశారు బాబా. అసలు చూడండి, అందరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయడం కరెక్టే. అదేం పెద్ద తప్పేం కాదు. నేను ఒక్కదాన్నే ఏం చేయట్లేదు కదా, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా చీట్ చేస్తున్నారు, సో నేను కూడా చేయొచ్చు అనేసి వాళ్ళతో పాటు చీట్ చేస్తే వాళ్ళతో పాటు మనం కూడా మునిగిపోతాం అన్నమాట. అంటే పక్కన వాళ్ళని చూసి మీరేం విర్రవీగొద్దు, ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అనేసి మనకు మొట్టికాయ వేస్తూ ఉన్నారు బాబా. ఇప్పటిదాకా భర్తలకు నమ్మకంగా ఉన్న మిగతావన్నీ కరెక్టే అనుకుంటుంటారు, వాటిల్లోంచి కూడా పడిపోతారు అనేసి ఆడవాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడెవరిని టార్గెట్ చేస్తున్నారు బాబా? మగవాళ్ళ గురించి ముఖ్యంగా చెప్పేది, రేపిస్ట్ల గురించి. ఒక వ్యక్తి ఎవరినైనా చంపవచ్చు లేదా అత్యాచారం చేసుండొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి? అతనిలో హద్దులు లేని కామం, క్రోధం ఉన్నట్టే. వాటికి వీళ్ళు లొంగిపోయారు. అంటే ఒకరి మీద మనం ఎంత హింసాత్మకంగా ప్రవర్తిస్తామో వాళ్ళ మీద మనకు అంత కోపం ఉన్నట్టే కదా. ఆ కోపము క్రోధంగా మారి
ఇంకా ఏదైనా చేసే పరిస్థితికి తీసుకొని వస్తుందన్నమాట. ఇప్పుడు మనం హిట్ 1 మూవీలో చూసినట్టయితే అందులో ఒక అమ్మాయి అనాథ శరణాలయంలో తన చెల్లెలి ప్లేస్లో తన ఫ్రెండ్ వెళుతుంది. వేరే వాళ్ళు ఆ అమ్మాయిని చూస్ చేసుకుని తీసుకుని వెళ్తారు. ఆ కోపం మనసులో పెట్టుకుని ఆ కోపము దానితో పాటు పెరిగి పెద్దయి అది క్రోధంగా మారిపోతుంది. ఆ అమ్మాయి ఒక్కసారి కనపడగానే తనని విచక్షణ అనేది లేకుండా ఘోరమైన రీతిలో చంపేస్తుంది. మనలో ఉండే కోపము హద్దులు లేకుండా ఎక్కువ అయిపోతే దాన్ని క్రోధం అంటారు. ఆ స్థితిలో నువ్వు ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కాదు. అంత హింసాత్మకంగా ప్రవర్తించడం అంత హద్దులు లేకుండా ఉంటుందన్నమాట. అది ఎంత పాపమో చూడండి. ఒకరి మీద పెంచుకున్న ఆ కోపము ఒక మనిషి ప్రాణాలే తీసేసేంత కోపం అయిపోయింది. అంటే ఎంత పాపం చేస్తోంది, మళ్ళీ ఎన్ని జన్మలు తను వచ్చి అనుభవించాలి ఆ పాపంలోంచి బయటపడాలంటే. అది జస్ట్ సినిమాలో ఎగ్జాంపుల్, మన నిజ జీవితంలో కూడా ఎన్నో ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. ఒక అత్త ఉందనుకోండి, కోడల్ని శిక్షిస్తే చాలు, ఆమెకు హ్యాపీ ఆ కోడలు ఇలాగ బాధపడుతుందని. కానీ గమనించుకుంటే ఒక్క 10-15 ఇయర్స్ లేదా మ్యాక్సిమం 20 ఇయర్స్ తలకిందులైపోతుంది. అప్పుడు కోడలి చేతికి అధికారం వస్తుంది, అత్త ముసలిదైపోతుంది. ఆ కోడలి చేతిలో రకరకాలుగా హింస పడుతుంది. ఎందుకంటే అప్పుడు కోడల్ని ఎంత హింస పెట్టిందో ఆ కోపమంతా ఆమె పెట్టుకుని ఇప్పుడు అత్త ఓల్డ్ అయిన తర్వాత అత్తని ఒక రేంజ్లో ఆడేసుకుంటుంది. అలాంటి వాళ్ళని నేనే ఎంతోమందిని చూశాను మా దగ్గర. సో ఇలాగా మనలో ఉండే కోపం అనేది ఎంతకైనా తెగించే స్థితికి మనల్ని తీసుకొని వస్తుందన్నమాట. అంటే వాటికి మనం లొంగిపోతూ ఉన్నాం, మన కంట్రోల్లో అవి ఉండట్లేదు. ఒక వ్యక్తికి రేపిస్ట్ అని బోర్డు పెట్టారంటే తాను ఒక స్త్రీని బలవంతం చేశాడని. నో ఈజ్ ఆల్వేస్ ఎ నో. నో అంటే ఇష్టం లేదు అంటే ఎవరైనా వదిలిపెట్టాలి. ఇష్టం లేదు అన్నా కూడా వాళ్ళ మీద బలవంతం చేస్తే అది రేప్ కిందకే లెక్క. అది ఎవరైనా ఎవరితో అయినా చట్ట ప్రకారంగా. అయితే భర్తల సంగతి ఏంటి అంటూ ఉన్నారు బాబా. ఇది చాలా వరకు మన ఈస్టర్న్ కంట్రీస్లో, అంటే ఇండియా లాంటి దేశాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక్కడ కామన్గా ఇలాంటి విషయాలన్నీ బయటకు చెప్పరు, చెప్పలేరు. వాళ్ళలోనే వాళ్ళే లోపల లోపల బాధను అనుభవిస్తూ ఉంటారనమాట. ఏంటది అంటే, భర్త అనే వ్యక్తి ప్రతి రాత్రి తన భార్యను లేపి తాను అలసిపోయి ఉన్నా, ఆమెకి ఇష్టం లేకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, వద్దు అంటున్నా పట్టించుకోకుండా బలవంతంగా ఆమెతో కామాన్ని తీర్చుకోవటం. ఎంత అలసిపోయి ఉన్నా కూడా మీరు రమ్మంటే ఆవిడ రావాల్సిందే. అలా ఉంటారు చాలామంది. సో ఇది కూడా రేప్తో సమానమే. ఆ రేపిస్ట్కి మీకి పెద్ద తేడా లేదు అని చెప్తున్నారు బాబా. సో రేపిస్ట్ ఒకసారే అలా చేస్తాడు, ఎప్పుడో ఆ కంట్రోల్ తప్పిపోయి. కానీ భర్త దాదాపు ప్రతి రాత్రి అదే చేస్తాడు. ప్రపంచంలో ఒక భార్య అయినా భర్త అయినా ఎవడన్నా రేప్ చేశాడంట అని ఎవరి గురించన్నా వింటే, వీడిని ముందు ఉరి తీసేయాలి, ఉరికంబం ఎక్కించేసేయాలి, అది చేయాలి, కోసి కారం పెట్టాలి, అది ఇది అనేసి మాటలు చెప్తూ ఉంటారు. మరి మీ సంగతి ఏంటి? ప్రతి రాత్రి నువ్వేం చేస్తున్నావు? నీ భార్యని బలవంతం చేయట్లేదా, బలవంత పెట్టట్లేదా, ఆమెను రేప్ చేయట్లేదా అనేసి అడుగుతున్నారు బాబా. చూడండి, అన్నీ ఓపెన్గా చేసే తప్పులన్నీ కూడా ఎండబెడుతూ ఉన్నారు బాబా. ఆత్మల ప్రపంచం ఏం భావిస్తుందనుకుంటున్నావు? ఒకసారి బలహీనతకు లొంగిపోయి అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరితీయడం కరెక్టే అయితే, నా దృష్టిలో అలా కామించే భర్తను కూడా ఉరితీయాలి. బాబా చెప్తున్నారు ఈ విషయం. రేపిస్ట్ని ఉరితీయడం కరెక్ట్ అయితే రోజు తన భార్యతో ఇలా ప్రవర్తించే భర్తను కూడా ఉరితీయాల్సిందే. భర్త ఏ స్త్రీని అత్యాచారం చేయలేదు, మరొక స్త్రీతో పడుకోలేదు, కానీ 30 సంవత్సరాలుగా ప్రతి రాత్రి తన భార్యను బలవంతం చేసిన అతన్ని క్షమించాలా? చెప్పు బేటా, నువ్వేమనుకుంటున్నావు? నేను హంతకుడిని లేదా అత్యాచారిని క్షమించట్లేదు, కానీ అలాని
ఈ భర్తను కూడా నేనేం క్షమించట్లేదు. నా దృష్టిలో వాడు వీడు ఇద్దరు ఒక్కటే, ఎవరిని నేను క్షమించలేను అని చెప్తున్నారు గురువులు. ఒక రేపిస్ట్కి భర్తకు ఒకే గురువు ఉన్నాడు అనుకుందాం. అంటే అతనికి ఇతనికి అనుకోకుండా ఒకే గురువు ఉన్నాడు అనుకుందాం. ఆ ఇద్దరు కూడా చనిపోయి తమ గురువు ముందు నిలబడున్నారని ఊహించుకోండి, ఆత్మ ప్రపంచంలో అంటే పైన. అప్పుడు ఆ గురువు ఆ వ్యక్తితో, అబ్బా ఎంత గొప్ప పని చేసావురా, నువ్వు పరాయి వ్యక్తితో ఎప్పుడు పడుకోలేదు, ఎప్పుడు తప్పు చేయలేదు, ఓన్లీ నీ భార్యతోనే తప్పు చేసావు, సో వెరీ గుడ్ అని మెచ్చుకుంటారు అనుకుంటున్నావా అని బాబా వాడిన బూతు మాట ఏంటంటే, ఒరే లంజ కొడక అనేసి అంటున్నారు బాబా. నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్తూ ఉన్నాను ఆ ఇంపాక్ట్ రావడం కోసం. సో ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే, భార్యను లేపి తాను అలసిపోయి ఉన్నా, ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోయినా, ఆమె హెల్త్ బాగాలేకపోయినా, వద్దంటున్నా పట్టించుకోకుండా చేసే కామం ఏదైతే ఉందో అది రేప్తో సమానం. ఇక్కడ ఈ వెధవ, ఈ రేపిస్ట్ ఉన్నాడు కదా అని టైటిల్ ఇచ్చాం కదా, రేపిస్ట్ అని ఒకడికి, వాడు తన జీవితంలో ఒక్కసారి పరాయి వ్యక్తితో తప్పు చేసి వాడి దురదృష్టం కొద్దీ పట్టుబడ్డాడు. కానీ వాడినేమో మనం చిన్న చూపు చూస్తూ ఉన్నాం. కానీ భర్త స్థానంలో ఉండి రోజు నువ్వు చేసే తప్పు మాత్రం ఎవరికి తెలియదు, ఆ భార్యకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. స్వర్గము ఈ విషయాలను వేరేగా చూస్తుందని అనుకుంటున్నావా? లేదు బేటా, మాకు వీళ్ళిద్దరూ ఒక్కటే. అంతర్లీనంగా వీళ్ళిద్దరిలో ఉండే బలహీనత ఏంటి? కామం. అది నువ్వు పెళ్ళాంతో చేయి, ఇంకొక అమ్మాయితో చేయి, ఇద్దరిలో ఉండేది కామమే. ఒక వ్యక్తి నిజాయితీగా, దయగా, ప్రేమగా, చాలా హెల్ప్ఫుల్ పర్సన్ లాగా, చూసేకొక సన్యాసిలాగా అనిపించవచ్చు. కానీ అతనికి చాలామంది లవర్స్ ఉండొచ్చు, ప్రియులైనా ప్రియురాళ్ళైనా ఉండొచ్చు, లేదా స్వలింగ సంపర్కుడు గే అయినా అయి ఉండొచ్చు, లేదా పోర్న్ మూవీస్ అశ్లీల చిత్రాల పట్ల వ్యామోహం కలిగి ఉండవచ్చు. ఇంకొకడికి హింస, స్వార్థం, క్రూరత్వం ఉండొచ్చు. కానీ తన భార్య పట్ల వాడు నిజాయితీగా ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎక్కువ పాపి? మనం చాలామందిని చూస్తుంటాం, దొంగ సన్యాసుల్ని. పైకేమో సన్యాసులు దేవుడి ప్రతినిధుల్లాగా ఉంటారు, లోపలంతా జరిపేది వ్యభిచారమే అనమాట. అంటే పైకి ప్రేమగా మాట్లాడుతూ అలా కనపడుతూ ఉంటారు అంతే. అలాంటి వ్యక్తికి ఒక రౌడీ అనుకోండి, ఒక రౌడీ కానీ వాడి పెళ్ళాం విషయంలో చాలా నమ్మకంగా, నిజాయితీగా ఉంటాడు. కానీ అందరినీ బాధిస్తూ ఉంటాడు. ఎవరెక్కువ మందిని బాధిస్తూ ఉన్నారు? ఎవరు ఎక్కువ పాపి, ఎవరు తక్కువ పాపి? గురువు ఒక ప్రత్యేక బలహీనత మీద ఆ వ్యక్తిని తూచి మిగిలిన వాటన్నింటినీ వదిలేస్తాడని అనుకుంటున్నారా? కర్మ పర్యవసానాలు చూడండి. మీ ప్రకారం ప్రతిరోజు ఎవరు ఎక్కువ మందిని బాధిస్తారు? వీడు మంచి మాటలు చెప్తూ వేరే వాళ్ళని మోసం చేస్తున్నాడు, ఇంకొకడు డైరెక్ట్గా క్రూరంగానే ఉండి వేరే వాళ్ళని బాధిస్తూ ఉన్నాడు. సో వీళ్ళలో ఎవరు ఎక్కువ పాపి అంటే వాళ్ళిద్దరూ కూడా మా దృష్టిలో ఒకటే. కానీ మేము మెయిన్గా చూసేదేంటి? మీరు మీ గురువు పట్ల ఎంత ప్రేమతో ఉన్నారు, ఎంత సంకల్పంతో, తీవ్రతతో ఆయనలో విలీనం కావాలి అని అనుకుంటున్నారు. అదొక్కటే ఉండాలి మీ కోరిక, ప్రాధాన్యత. భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్తాడు, మీకు ఎప్పుడు కోరిక కాని కోరిక, వేరేవన్నీ తుచ్చమైన కోరికలే, మీకు ఉండాల్సిన ఒకే ఒక్క కోరిక ఆ పరమాత్మలో లీనమవ్వాలని ఉండడం. అదొక్కటే మీ మెయిన్ ప్రయారిటీ అండ్ మీ కోరిక. అప్పుడు మీరు వేసే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తారు, అందరితోనూ అన్ని వేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు, ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. ఎందుకంటే మీరు మీ గురువును సంతోషపెట్టడం, ఆయనను మిమ్మల్ని చూసి గర్వపడేలా చేయడం ఒక్కటే మీకు ముఖ్యం. కాబట్టి ఎవరైతే ఎప్పుడైతే వర్తమాన క్షణంలో ఉంటూ భగవన్నామ స్మరణలో ఉంటారో వాళ్ళు తప్పు వైపు అడుగు వేయరు, ఫ్రీవిల్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. పాప భీతి అనేది ఉంటుంది. మనకు
రిపీటెడ్గా బాబా ఇదే ఇదే చెప్తూ ఉన్నారు. ఏంటి బాబా ఇన్నిసార్లు చెప్తున్నారు అని అనుకోవచ్చు మీరు. కానీ ఎన్నో రకాల ప్రలోభాలు, ఎన్నో రకాల కోరికలు, ఎన్నో రకాల తప్పులు ఒక్కొక్కటి సపరేట్గా తీసి మరీ చూపిస్తూ ఉన్నారు. అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? భగవన్నామ స్మరణ, ఆయనలో లీనమవ్వాలనే కోరిక, మన ఫ్రీ విల్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటం. అది మన చేతిలో ఉన్న ఒక చాలా శక్తివంతమైన ఆయుధం, ఒక న్యూక్లియర్ బాంబ్ అంతటి శక్తివంతమైన ఆయుధం అది. కేవలం దాని ద్వారానే మీరు బయటకు రాగలుగుతారు, ఈ బలహీనతలకు లొంగిపోకుండా ఉండగలుగుతారు. మన సాంప్రదాయాల్లో కూడా చూస్తూ ఉంటాం, ఏ పని చేసినా, ఏది కొన్నా, ఏది చేస్తున్నా ప్రతిదీ భగవంతుడితో ముడిపెట్టేసే ఉంటుంది మనకు. మన చర్యల్లో అన్నింటిలో కూడా పొద్దున లేచే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పని, స్నానం చేస్తున్నా, నిద్ర లేచిన వెంటనే అడుగు భూమి మీద పెట్టాలి అన్న, తినేటప్పుడైనా, ఏ పని స్టార్ట్ చేసేటప్పుడైనా, ఒక కొత్త కారో, ఫ్రిడ్జో, ఇల్లు ఏది కొన్నా ఫస్ట్ మనం ఏం చేస్తాం? భగవంతుడి పూజ. ఇండియాలో చూస్తుంటాం కదా, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాటికి కూడా పూజ చేసేస్తారు, హారతి ఇచ్చేస్తారంటే భగవంతుడితోనే ముడిపెట్టేస్తారు. అంటే అన్నింటినీ కూడా మంచి కోసమే, అక్కడ భగవంతుడే ఉన్నాడు, ఆయనతో ముడిపెట్టి యూస్ చేసినప్పుడు అప్పుడు తప్పు చేయకుండా ఉంటామన్నమాట. కానీ అన్ని పెట్టిన ఋషులు, మన సాంప్రదాయాలు, ఆ పని అదే, మన పని మనదే అన్నమాట. అలా ఉన్నాం. ఇంకా మనల్ని ఎవరు ఉద్ధరిస్తారు? గురువులు ఎంతోమంది జన్మ తీసుకుంటూ ఉన్నారు మన కోసం. వాళ్ళు దేవుడిలో లీనమైపోయిన వాళ్ళు కూడా మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ మళ్ళీ అవే విషయాలు మనకి బోధిస్తూనే ఉన్నారు. ఎన్ని చెప్తూ ఉన్నా కూడా మనం ఈ చెవిలోంచి ఇది విని ఈ చెవిలోంచి వదిలేస్తాం తప్ప మైండ్లోకి ఎక్కించుకోవట్లేదన్నమాట. శ్రీపాద వల్లభ స్వామి చెప్తారు, పూర్తిగా సాయుజ్య స్థితిలో ఉన్నటువంటి ముక్తులైపోయినటువంటి యోగులను కూడా నువ్వు మళ్ళీ వచ్చి జన్మ తీసుకోవాలి, నీ అవసరం ఉంది, ఇప్పుడు నువ్వు ఇది బోధించాలి అంటే వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుని రావాల్సిందే. ఇప్పుడు బాబా ఇలాంటి వాళ్ళంతా వాళ్ళు భూమి మీద రావటానికి వాళ్ళకేదో కర్మ ఉండి వాళ్ళు కర్మ అనుభవించటానికి కాదు కదా, మనలాంటి వాళ్ళను ఉద్ధరించడం కోసమే. ఆ హనుమంతుడే బాబాగా వచ్చారు. మనం ఏంటంటే బాబాకు కూడా మతము, కులము అంటగట్టేసి ఆయన ముస్లిము, ఆయనను పూజించకూడదు, ఇలాగా తలాతోకా లేని వాదాలు, మనకున్న జాడ్యాన్ని దేవుళ్లకు, గురువులకు కూడా అంటగట్టేసి నో ముస్లిము, నో హిందూ అని అలాగ వేరు చేసుకుంటూ ఉన్నామన్నమాట. పరమానందే శిష్యుల్లో ఎవరు సేవ చేస్తున్న అవయవం వాళ్ళదే, ఇది నా కాలరా, నా చేయరా అని ఎలాగ విడదీసుకుంటూ ఉంటారో వాళ్ళు అలాగ ప్రవర్తిస్తూ ఉన్నాం మనం కూడా మూర్ఖంగా. వాళ్ళకి శాపం వల్ల అలా ప్రవర్తిస్తే వాళ్ళు, మనకి ఏమీ లేకుండా అన్నీ బాగున్నా కూడా మనం అలా ప్రవర్తిస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి అయిపోయింది. ఇక నెక్స్ట్ బాబా ఆ మూడవ వాడి గురించి చెప్పబోతున్నారు. ఎవరు అంటే ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో మధ్యలో వ్యక్తి,